అసలు ఒక స్థలం మనము కొంటున్నాము, ప్రాపర్టీ కొంటున్నామంటే అసలు ఏమేమి చూసుకోవాలి? అందరికీ తెలియదు ఏంటంటే అండి, మామూలుగా ఈసీ కానివ్వండి, పొజిషన్లో ఉన్నారా లేదా అనేది చూసుకుంటారు. ఫస్ట్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అని ఉంటుందండి. అసలు ఒక స్థలమో పొలమో మనం ఏదైనా ఒకటి కొనాలి అనగానే అసలు ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్లో అసలు ఇది లీగల్గా కొనవచ్చా లేదా అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది. అంటే ఆ పర్టికులర్ ల్యాండ్ అనేది డిఫెన్స్ వాళ్ళదా, లేకపోతే మన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదా, లేదా మామూలు రెవెన్యూ వాళ్ళ కింద ఉందా, కొన్ని ఉంటాయి అంటే రెస్ట్రిక్టెడ్ జోన్స్ అలాంటి వాటిల్లో ఉన్నాయి. ఫస్ట్ ప్రైమరీగా అక్కడ తెలుస్తుందండి. దాని చుట్టుపక్కల చెరువు ఎంత ఉంది, ఫ్యూచర్ ఎక్స్పాండ్ మొత్తం ఎవ్రీథింగ్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఆ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ తీసుకున్నాక అసలు అటు పోవాలా వద్దా అనేది డిసైడ్ అయిపోవచ్చు. తర్వాత ఉన్నాయన్నీ ఇంకా మామూలే అండి. ఇప్పుడు జనరల్గా ఇది అందరికీ తెలిసినవే ఏమేమి డాక్యుమెంట్స్ అనేది. ఆఫ్ కోర్స్ సేల్ డీడ్, అవతల వ్యక్తి మీద టైటిల్ అసలు అతని పేరు మీద ఉందా లేదా అనడానికి. అలాగే ఈసీ ఎంకంబర్స్మెంట్ సర్టిఫికేటు, దాంట్లో ఏంటంటే ఎవరికైనా తాకట్టు పెట్టారా, లేకపోతే ఏమన్నా అప్పులు ఉన్నాయా, ఇవన్నీ కూడా అందులో వస్తాయన్నమాట. లింక్ డాక్యుమెంట్స్, అసలు అది దాని పూర్వఫలాలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, దాని చరిత్ర అంతా ఈ లింక్ డాక్యుమెంట్స్లో వస్తుంది. అలాగే రెవెన్యూ రికార్డ్స్ అంటే పహానీలు, అడంగల్స్ ఇలాంటివన్నీ అనమాట. దాని తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అంటే అది పొజిషన్ని చూపిస్తుందండి. వీళ్ళు ఏమైనా మున్సిపల్ ట్యాక్స్ ఇట్లా లోకల్వి కడుతున్నారా లేదా అనేది. ఇవన్నీ కాకుండా అండి వీటి వరకు డాక్యుమెంట్స్ వైజ్ అందరూ చూసుకుంటారు. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్గా అక్కడికి వెళ్ళి మనము పొజిషన్ అనేది చెక్ చేయాలండి ఎప్పుడు కూడా.